ముందు వాళ్ళు చేశారు. సార్ మున్సిపాలిటిక్స్ రేవంత్ పై చేయి. రేవంత్ పై చేయంటే ఇప్పుడు తెలంగాణలో సహజంగా కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయి. అంతకుముందు కూడా ఆ స్థానాలు కొనసాగుతున్నాయి. ఈరోజు చైర్మన్లు మేయర్ల ఎన్నిక జరుగుతుంది. చాలా అందరి దృష్టి ఆకర్షించింది. 6లో ఒక 2 ఇతరులకు, ఒకటి బీజేపీకి కరీంనగర్ పోయింది. ఈ నిజామాబాద్ మటుకు తెచ్చుకోగలిగారు. నిజామాబాద్ కరీంనగర్ అన్నా తెచ్చుకోగలిగితే బీజేపీ కొంచెం 2వ స్థానంలో ముద్రేసినట్టు ఉండేది. కానీ నిజామాబాద్లోనేమో కాంగ్రెస్ మేయరు, మజ్లీస్ డిప్యూటీ మేయర్ తీసుకొని నిజామాబాద్ అక్కడ వెళ్లకుండా చూశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అక్కడే మకా వేసి ఆయన దౌత్యం అంతా ఫలించినట్టుగా ఉంది. కరీంనగర్లో మటుకు బీజేపీ వచ్చింది. శ్రీనివాసన్ ఆయన మేయర్ అయ్యారు. కానీ బీఆర్ఎస్ తటస్థంగా ఉండిపోయింది. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒక ముఖ్యమైన సంకేతం ఇది. అంటే బీఆర్ఎస్ తటస్థం కాంగ్రెస్ బీజేపీ మధ్యలో, వ్యతిరేకం కాదు. అంటే వాళ్ళకు ఇద్దరికి వ్యతిరేకం అంటాం వేరు, తటస్థానికి ఇద్దరిని వ్యతిరేకించడానికి చాలా తేడా ఉంది. బీఆర్ఎస్ ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకోబోతుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో వస్తేనే కరీంనగర్ ఒక సంకేతం ఇస్తుంది. బండి సంజయ్ మటుకు చాలా ఉత్సాహంగా మోదీ ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారు. చాలా చోట్ల హంగ్ వచ్చిన చోట మటుకు ఈ పోటాపోటీ ఎక్కువగా జరుగుతుంది. సహజంగా అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మీరు ఆసక్తికరం అంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నాలను కార్పొరేషన్లు చేసినప్పుడు ఒకటి బీజేపీకి, ఒకటి కమ్యూనిస్టులకు వచ్చింది. ఇప్పుడు కూడా మొదటి కొత్తగూడెం కార్పొరేషన్ కమ్యూనిస్టులు ఇప్పుడు మేయర్ పదవి వాళ్ళకు కూడా, అంటే ఒకటి బీజేపీకి, ఒకటి కమ్యూనిస్టులకు రావడం కార్పొరేషన్లలో అదొక ముఖ్యమైన అంశంగా కనబడుతుంది. 2.5 years ఫుల్ టైం ఓపెన్. బట్ మొదటి మేయరు ఎన్నికలు అవుతున్నాయి. రెండోది వాళ్ళు ఎలాగో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసే చేశారు కదా. కురణం సంస్థలు వాళ్ళకు ఉన్నదే కదా. సరే లోకల్ ఎలక్షన్స్లో కొంచెం అటు ఇటు కలవడాలు ఉంటాయి. కానీ ఈరోజు వాళ్ళ ఏ పత్రిక చూసినా ఎవరెవరు కలుస్తారు అన్నారు. బీజేపీతో ఎక్కువ మంది ఏమీ ప్రత్యక్షంగా కలిసినట్టు కనపడదు. బీఆర్ఎస్ మటుకు కొంత అనేక చోట్ల అనేక ప్రయోగాలు వాళ్ళు చేశారు. అనేక ఫిర్యాదులు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు మొత్తం మీద ఆ ప్రభుత్వం, పాలకపక్షం తన ఆధిక్యత నిలబెట్టుకున్నట్టు ఉంది. రెండవది రేవంత్ రెడ్డి నేనే రాజు, నేనే మంత్రి, అంతా నేనే అన్నదాన్ని మళ్ళీ ఆయన కొంచెం సవరించుకొని నేను అట్లా కాదు అన్నిటికీ నాదే బాధ్యత అని చెప్పడానికి నేను అలా చెప్పాను, అంతేగాని ఇంకోటి కాదు అని ఆయన వివరణ ఇస్తున్నాడు. అంటే మంచిదే. అంతకుముందు కూడా నేను ఏదో తిట్టాను అంటాను. నన్ను తిట్టిన వాళ్ళని నేను తిట్టానే కానీ ఇతరులను తిట్టలేదు అంటారు. నిజంగా నాయకులందరూ ఏదో ఒక వివరణ ఇచ్చుకొని సవరణ కూడా, వివరణతో పాటు కొంచెం సవరణ కూడా, ఈ ధోరణిని కొంచెం సవరణ చేసుకుంటే ప్రజలు సంతోషిస్తారు. ఎవరికి ఉన్నది వాళ్ళకు వచ్చింది. ఇంకోటి అనుకున్నదే కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలు సీట్ల సంఖ్యలో, డివిజన్లు, వార్డుల్లో ఉన్నది వాస్తవంగా పీఠాలు కైవసం చేసుకోవడం అనే దానికి వచ్చేసరికి అది నిలబడలేదు. అది అయిపోయింది. ఇంకా ఒకే ఒక స్థానం, ఒకే ఒక మున్సిపాలిటీ కవిత ఇంకా పెట్టబోయే పార్టీకి వచ్చిందన్నారు. కానీ ఆయన కూడా వచ్చి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. కవిత నేను ఫిర్యాదు చేస్తున్నారు, మేము ఒక్క మున్సిపాలిటీ గెలుచుకుంటే అది కూడా తీసుకున్నారని. నిజంగా అక్కడ ఏం జరిగింది మనకు తెలియదు. కానీ కొంత ప్రభావం అలా వచ్చినట్టు కనిపిస్తుంది. వామపక్షాల్లో సిపిఎంకు చాలా స్థానాలు తక్కువగా వచ్చాయనే అభిప్రాయం కూడా ఉంది. జనగాం మున్సిపాలిటీ ఇంకా ఒక 3-4 ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత అది ఏ రూపంలోకి వస్తుందో మనం చూడాలి. కానీ మరీ పచ్చిగా ఈ రిసార్ట్లు, క్యాంప్ పాలిటిక్స్, వీటిలో బల ప్రయోగాలు, రాత్రి పోలీసులు వచ్చారని లేకపోతే ఇంకొకరు వచ్చారని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారని రకరకాల వార్తలు వస్తున్నాయి. వచ్చే మనకు సాయంత్రానికి కానీ పూర్తి పిక్చర్ రాదు. కానీ వన్ సైడ్గా అయితే బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో వాళ్ళు పూర్తిగా తెచ్చుకోలేకపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా 90% మనమే తెచ్చుకోవాలి అనే ఒక విధానం తీసుకోవడం వల్ల బీజేపీ కూడా కొంత నిరాశ కలిగింది. సార్ భారత్ కొత్త సవాళ్ళు, ఆపరేషన్ సింధుకు అమెరికా ప్రశంసలు, బంగ్లా పాక్